ఒక దేశంలో కఠినమైన కరువు వచ్చిందిట. కఠినమైన కరువు వస్తే వాడొక దిక్కుమాలిన రాజు, వాడొక పనికిమాలిన రాజు. వాడి దగ్గర సలహాదారులు ఉండి వాళ్ళు పనికిమాలిన వాళ్ళు. అయ్యా, కరువు భారం అయిపోయింది, అందరికీ కష్టం అయిపోయింది, ధాన్యం కొదవైపోయింది, బ్రతుకు భారం అయిపోయింది, మనకెందుకండి ఈ ఒత్తిళ్ళన్నీ? మన రాజ్యములో ముసలాళ్ళు ఎక్కువైపోయారు, వాళ్ళ వల్ల ఏ ప్రయోజనం లేదు, ఏ పని చేయకపోగా పిల్లలకు భారం అయిపోయి తింటా ఉంటారు 3 పూట్ల తెంపు లేకుండా, ఏం పని చేయరు, పనికిరారు. అట్టంటే వాళ్ళందరినీ తీసుకెళ్ళి లోయలో నుంచి నెట్టేసేయమనండి. వాళ్ళని ఎందుకు ఎటైనా చచ్చేవాళ్ళే కదా, ముందే వైనం చేస్తే కుటుంబంలో ఉన్న ముసలాళ్ళందరినీ తీసేస్తే కుటుంబాలు క్షేమంగా ఉంటాయి అని ఎవడో దిక్కుమాల సలహా ఈ దిక్కుమాల రాజుకి ఇస్తే ఈడు అది అమలు చేయమన్నాడు. రాజాజ్ఞ. మరేం చేయాలా? ముసలాళ్ళందరినీ వైనం చేయటానికి కొడుకులు బయలుదేరారు. ఒక్కొడికి ఏం చేశాడంటే వాళ్ళ నాన్నే భుజాన్ని ఎక్కించుకొని బయలుదేరాడు లోయలో పడేయటానికి. కొండ మీద నుంచి లోయలో అడవిలో వెళ్తున్నాడు. అడవిలో వెళ్తూ ఉంటే ఈ తండ్రి ఏం చేశాడంటే కొడుకు మోస్తున్నాడు తండ్రిని. పోయేటప్పుడు దారిన కనపడ్డ చెట్ల ఆకులన్నీ తీసి ఆ దారిలో వేస్తా వస్తున్నాడు ముసలాడు. ఈ కూర్చునే ముసలాడు ప్రశాంతంగా కూర్చోకుండా ఈ ఆకులన్నీ పీకి దారిలో వేస్తున్నాడు. చేదస్త పొడి చావటమే కరెక్ట్లే అనుకొని తీసుకెళ్ళి ఆ లోయ దగ్గరికి తీసుకెళ్ళి దించాడు. తండ్రి అన్నాడు, అయ్యా, ఇందులో నీ తప్పేం లేదురా, నువ్వు నిర్దోషివి. రాజు ఆజ్ఞ అది. పెద్దల్ని చంపేయమని, ముసలాళ్ళని తీసేయమని రాజు ఆజ్ఞ. నువ్వేం చేస్తావు నాన్న? నువ్వేం చేయలేవుగా. సరే, నువ్వు నీ భార్య నీ బిడ్డలు బాగుండండి. అలాగే నువ్వు అడవిలో కూడా నన్ను తెచ్చావు. అడవిలో ఒక్కసారి దారి తప్పితే ఇల్లు జారలేవు. అందుకని నువ్వు ఎక్కడైతే అడవి స్టార్ట్ అయ్యావో అక్కడి నుంచి ఆకులు వేసుకుంటా వచ్చాను దారి. నువ్వు ఆకులు చూసుకుంటా ఇల్లు చేరుతావు ఓ అన్నాడు. వాడి గుండె కదిలింది. నాన్న దారి పొడవున ఆకులు తీసి వేస్తా ఉన్నాడు. పిచ్చోడు సస్తేనే పోయిద్ది అనుకున్నాను. నాన్న, నువ్వు ఆకులు దించుతుంది నేను క్షేమంగా ఇల్లు చేరాలనే, నా కోసం. అయ్యో, నేను అంత తప్పుగా అనుకున్నాను నాన్న. నేను ఎట్లా చంపుకునేది నాన్న? నాకు మనసు రావట్లేదు నాన్న. సరే, చస్తే అందరం చేద్దాం. రాజు ఆజ్ఞ తిరస్కరించినందుకు అందరినీ చంపేస్తాడు, చేద్దాం. కానీ నా చేతిలో నిన్ను చంపుకోలేను నాన్న. నీ చావుకు నేను తీసుకొస్తే నా బ్రతుకు కోరి నువ్వు చచ్చిపోయేదానికి నేను చేస్తున్నానన్న ఆలోచన చేయకుండా నా బిడ్డకి ఏమన్నా అయిద్దేమో అని నా భుజం మీద ఉండి నా గురించి ఆలోచించావు నాన్న. నువ్వు నా తండ్రివి కాబట్టి, మా నాన్నవు కాబట్టి ఆలోచించావు. నీ చావును ఆలోచించకుండా నా బ్రతుకును ఆలోచించావు పిచ్చోడా. నేను ఎట్ట చంపుకునేదిరా నేను? నాన్న వదిలే, చస్తే అందరం చేద్దాం, బతితే అందరం బతుకుదాం. దా, నిన్ను మన ఇంటి మొచ్చు మీద కూర్చోబెడతా, కనపడకుండా అన్నీ అడ్డం కప్పుతా, అందులో ఉండు. 3 పూట్ల ఫుడ్ పెట్టేస్తా, మేము మానుకొని నీకు పెడతాం, ఉండు. ప్రశాంతంగా ఉండవు అని తీసుకెళ్ళి ఎక్కించాడు. మొత్తం ఎక్కించి మొత్తం అడ్డాలు పెట్టేసి ప్రశాంతంగా తండ్రిని కూర్చోబెట్టాడు. అక్కడ 3 పూట్ల ఫుడ్ పెడుతున్నాడు ఉన్నదే. రాజాజ్ఞ నెరవేరిందా లేదా అని దానికి టెస్ట్ చేయాలనిపించింది ఆ సలహా ఇచ్చే మంత్రికి. ఆడు దిక్కుమల్లోడు. మనం అందరినీ చంపేయమన్నాం కదా, ముసలాళ్ళందరూ నేరేయమన్నాం కదా, మొదలుపెట్టారు మన వాళ్ళు. ఎంతవరకు జరిగిందో పరీక్ష చేయాలి రాజా అన్నారు. నా చెప్పండి, ఏం చేద్దాం? దండోరా వేయించండి, దండోరా వేయించండి.
ఏమనంటే, మన రాజ్యంలో ఉన్న వాళ్ళలో ఎవరైనా ఈ పని చేస్తే వాళ్ళకి 1000 వరహాలు అని చెప్పండి. ఏ పని అంటే బూడిదతో తాడు బేనాలి. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. తేడా పడుతున్నారులే. ఆ మెలుగుతున్నాడు చెప్పండి, గట్టిగా చెప్పండి. దేంతో తాడు బేనాలి? బూడిదతో తాడు బేనాలి. అలా పేనినోడికి 1000 వరహాలు దండోరా వేయించండి. రాజ్యంలో కరువు కానీ రాజు దగ్గర ఖజానా ఉంటుందిగా. రాజ్యం అంతటా చాటింపేస్తే ఎవరు చేయలే ఆ పని. బూడిదతో తాడు మీరు బేంతారా? మీ వల్ల అయిద్దా? వీడికి కూడా కబురు వచ్చింది. మొచ్చు మీద ముసలోడు ఉన్నాడుగా, చిన్నగా ఆడికి చేరాడు వీడు. అయ్యా నాన్న, రాజు దగ్గర నుంచి ఇలా దండోరా వచ్చిందే, బూడిదతో తాడు పేనితే వాడికి 1000 వరహాలు అన్నాడు, ఎట్లాగా అన్నాడు. ఎట్లాగే ఉంది నాన్న, చేదంతాడు తీసుకొని ఒక రాతి బండ మీద పెట్టి దాన్ని కాల్చు. తాడు ఆకారం అలానే ఉంటుంది, అది బూడిదైద్ది. అది తీసుకెళ్ళి ఇచ్చి 1000 వరహాలు తెచ్చుకో అన్నాడు. మీరు ఎప్పుడన్నా చూసారా? చూడలేదా? నులగతాళ్ళు చేదంతలు ఇప్పుడు ఎవరు అంత స్విచ్ చేయటం, మోటార్ రావటం, షాక్ కొట్టడం పోవటం అనుకో, అది వేరే సంగతి. అప్పట్లో బాయిల్లోంచి తోడుకునే పద్ధతి, నులక మంచాలు. ఆ నులక మంచాల మీద పండుకుంటే బాడీకి మంచి ఏమంటారు దాన్ని, ఆక్యుపంక్చరా, టైర్ పంక్చరా ఏదో అవుతూ ఉంటుంది. రక్త ప్రసరణ చక్కగా జరిగి మంచి హెల్దీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు డబల్ కాట్, అటు తొల్లి ఇటు తొల్లి, నిద్ర రావట్లా సావట్లా. నేను ఏదన్నా పొరపాటు ఏదైనా హోటల్కి పోయినా డబల్ కాట్ మీద పండుకుంటే నిద్ర రాదుగా, అదంతా తీసి కింద వేసుకొని పండుకోవాలి. అప్పుడే నిద్రపోయేది హాయిగా. కింద వేసుకొని పండుకుంటా. నులగతాళ్ళు ఉండే అప్పుడు. నులగతాడుని ఏదన్నా దొరికితే కాల్చి చూడండి, అచ్చు అలానే ఉంటుంది. అలాంటి తాడు నులక కాల్చి చూడండి, కదలకుండా అలానే ఉంటుంది అచ్చు. అలా వాడు ఒక లావు అయినటువంటి తాడు తీసుకొని దాన్ని కాల్చి తీసుకెళ్తే వాడు 1000 వరహాలు ఇవ్వాల్సి వచ్చింది. అమ్మ, మన రాజ్యం ఇంత మేధావులు ఉన్నారా, వీడు కనపడ్డాడుగా, ఇచ్చారు. సరే ఏం చేశాడు, ఈసారి ఇంకో టెస్ట్ పెట్టాడు. వాడు ముదురుగా ఆడో టెస్ట్ పెట్టాడు ఇంకోటి, అది కూడా వీడు సక్సెస్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఏం టెస్ట్ అంటే, శంకులో దారాన్ని నడపాలి. దారం శంకు ఆ పక్క నుంచి ఈ పక్కకి రావాలి. అలా చేసినోడికి 1000 వరహాలు. సరే అని వీడు మళ్ళీ ముసలోడు ఉన్నాడుగా, నానా అన్నాడు. ఏయ్యా, శంకులో నుంచి దారం నడపాలంటే అన్నాడు. అదేం పెద్ద కష్టం కాదయ్యా, ఐడియా చెప్తారమ్మన్నాడు. శంఖ అంటే తెలుసా మీకు? అని ఊతారు కదా, అదే. అయ్యి ఎందుకు తెలియదు? ఏం లేదురా, నువ్వు ఎంత ప్రయత్నించినా శంకు ఈ దరి నుంచి ఆ దరికి దారాన్ని నడపలేవు. ఎందుకంటే ఈ దరి కొన స్ట్రైట్గా కొంత దూరం ఉంటుంది, అక్కడ నుంచి రౌండ్ అయ్యిద్ది. ఆ రౌండ్ లోపల నడపలేవు నువ్వు, ఎట్లా తిప్పలబడ్డా రాదు. అందుకని ఒక ఆలోచన చెప్తా వచ్చేని, ఒక చీమను పట్టుకో, దానికి ఒక బియ్యపు గింజను పెట్టు, ఆ బియ్యపు గింజను అది పట్టుకుంటుంది. ఆ బియ్యపు గింజని దాన్ని శంకు ఎంట్రన్స్లో వదులు, ఆ బియ్యపు గింజకు దారాన్ని కట్టు. ఆ బియ్యపు గింజకు దారాన్ని కట్టి అది ఒక చీమకు పట్టించి శంకు ఎంట్రన్స్లో వదులురా అన్నాడు.
మరి బియ్యపు గింజ అయినా పంచదార అయినా ఇక చేమ వదిలిపెట్టదుగా. అది తెలియగలది ధాన్యం, అది దాచిపెట్టుకుంటూ ఉంటుంది. అప్పటికి అది బియ్యపు గింజను పట్టుకొని ఈ దారాన్ని శంఖ ఎన్ని రౌండ్లు అయితే ఉంటుంది అన్ని రౌండ్లు తిప్పుకుంటా అది అరిగి తెచ్చింది. ఆ బియ్యపు గింజని సేమని రెండింటిని పక్కన పెట్టి ఆ రెండు దారాలు ఆ కొన ఈ కొన పట్టుకొని తీసుకుపోయాడు. తీసుకుపోతే వాడు చచ్చినట్టు మళ్ళీ 1000 వరహాలు ఇవ్వాల్సి వచ్చింది. అసలే ఒక వరహా కూడా లేక జనం చేస్తుంటే వీడికి 2000 వరహాలు వచ్చినాయి. వాడికి డౌట్ వచ్చింది మంత్రికి. మహారాజా, డౌటే లేదు, వీళ్ళింట్లో ఏ ముసలోడో బతికే ఉన్నాడు, వాడి ఇంటిని సోదా చేయండి అని పంపించారు. సోదా చేస్తే ముసలోడు దొరికాడు. వచ్చినప్పుడు రాజుకి మంత్రి కాకుండా ఇంకొక సలహాదారుడు ఉంటాడు. ఆ సలహాదారుడు జోక్యం చేసుకొని, మహారాజా, పెద్దల విలువ ఇంకా మీకు అర్థం కాలేదా? మీరు కరువుని కవర్ చేద్దామని, రాజ్యం సుభిక్షంగా ఉంటుందని, వృద్ధులు వేస్ట్ ఫెలోస్ అని వాళ్ళని తీసేయమన్నారు. వాళ్ళని తీసేస్తే బ్రతుకు ఎలా బ్రతకాలో, సంస్కారంతో ఎలా జీవించాలో, దేవునికి ఎలా భయపడాలో, రాజుకి ఎలా లోబడాలో, సమాజంలో సభ్యత సంస్కారాలు కలిగి ఏ విధంగా జీవించాలో, నీతి నియమాలు కలిగి ఎలా బ్రతకాలో వాళ్ళకి నేర్పే పెద్దలు లేకపోతే రాజ్యంలో కరువేమో కానీ మనుషులు నాశనం అవరా? మనుషులు పాడైపోరా? యవనస్తులు చెడిపోరా? బుద్ధి చెప్పే పెద్దలు లేకపోతే, ఆలోచన చెప్పే సలహాదారులు లేకపోతే ఏమైపోతారు రాజా? కరువు కాదు, రాజ్యమే సర్వనాశనం అయింది. చివరికి రాజు గొప్పోడని చెప్పే పెద్దవాళ్ళు లేకపోతే ప్రజలు నీ మీద తిరుగుబాటు చేయరా? నిన్నెవడు పట్టించుకుంటాడు రా నిద్ర మొహవాడా అన్నాడు చెప్పాడు. రాజుకి వెలిగింది పలు. ఇక ఈ ముసలోడి దెబ్బకి, వాని కొడుకు దెబ్బకి వాని ఆలోచన అంతా తీసేసుకొని, చూడండి ఆ పెద్ద ఆయన చూడండి, నీ మంత్రి వేసిన చిక్కు ప్రశ్నలు రెండింటికి తిరుగు లేకుండా సమాధానం చెప్పాడు. ఇలాంటి వాడు ఉంటే ఇంకెన్ని కార్యాలు సాధించవచ్చు? కరువు వచ్చిందంటే పరిష్కారం ఎతకాలి. ఒక రూపాయన ధనం ఆగిపోయిందంటే ఇంకో రూపాయన ఎలా సంపాదించాలని ఆలోచించాలి. అంతేగాని ఇలాంటి పిచ్చి నిర్ణయాలు చేయకూడదు మహారాజా అంటే, నా తప్పు తెలుసుకున్నానని, వద్దు ముసలాళ్ళని చంపడం ఆపండి అని ఆపిచ్చాడు. ముసలాళ్ళు బతికిపోయారు. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? కథ బాగుంది కదా? కథ కాదు, మనం తెలుసుకోవాల్సిన వాస్తవిక సత్యం. పెద్దాళ్ళు అన్ని అనుభవించి, వాళ్ళది అనుభవ జ్ఞానం. మంది చదివితే 4 పేజీలు చదివి ఉండొచ్చు, మనం అక్షర జ్ఞానం ఉంటే ఉండొచ్చు. అక్షర జ్ఞానం వేరు, అనుభవ జ్ఞానం వేరు నాయన. అక్షర జ్ఞానం ఎలా ఉంటుందో తెలుసా? ఈత కొట్టడం ఎలా అనగా, మొదట నీటిలోనికి దూకవలెను, దూకిన పిదప కాళ్ళు ఆడించవలెను, 2 చేతులను సాచి పొట్ట కిందికి నీళ్లు లాగవలెను, ఇలాగూ ఎడతెరిపి లేకుండా చేయవలెను, అలాగూ చేసినచో నీకు ఈదటం వచ్చును అని రాస్తా. ముందుగా ఏం చేయవలెను? నీళ్ళలోకి దూకవలెను. ఫస్ట్ బాయ్ చూసుకుంటాడు, ఎగిరి దూకుతాడు. తర్వాత ఏమి చేయవలెను అనుకున్న దాకా ఉంటాడా వాడా? అప్పుడు బాయ్ అంటది, నువ్వు అర్జెంటుగా కిందికి రావలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేనా? అంతేగా నువ్వు పైనే ఉండవాలని అంటదా బాయ్? ఇక నువ్వు చేతులు కిందికి లాగవలెను, కాళ్ళు ఆడించవలెను, ఇలాగ ఎడతెరిపి లేకుండా చేయవలెనని ఈ 3 డైలాగులకు నెక్స్ట్ సీన్ లేదు. ఈడిపోయి నేరుగా అడుగుని ఉంటాడు, వామోయ్ వాయోయ్ నన్ను లాగండ్రు, ఈ ఈత సావో నేను తెచ్చేటట్టున్నానని ఈడు మొత్తుకోవాలి అడుగునా. వాడి గొంతు ఎవడికి వినపడదు. అది అనుభవజ్ఞులు అడిగితే, ఇట్లా చదివాను ఇలా ఉంది దూకుదాం అనుకుంటానండి. ఒరే
అప్పుడు బావిలో కాదురా దూకాల్సింది, మోకాళ్ళ లోతు నీళ్లు చూసుకోరా పిచ్చోడా. దానిలో ప్రాక్టీస్ చేయి. ఒకవేళ ఈదలేకపోయావనుకో, కుదరలేదనుకో, మునిగిపోవు. మోకాళ్ళ లోతుగా టక్కుమని లేచి నిలబడతాం. అదే అంతలోతు బావిలో దూకితే వస్తావురా. ఏమైనా అర్థమైందా మీకు? ఇప్పుడు చెప్పండి, ముసలి వాళ్ళు వేస్ట్ ఫెలోసా? మనం వేస్ట్ ఫెలోసా వాళ్ళు? లేకపోతే చెప్పండి నాన్న. సమాజమే చెడిపోయింది నాన్న పెద్దోళ్ళు లేకపోతే. ఉండాలి. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని అడ్డగించకండి అన్నాడు. పత్రికల్లో అన్నాడు పౌలు. కాబట్టి పెద్దల్ని రెస్పెక్ట్ చేయాలి, నేర్చుకోవాలి. పెద్దోళ్ళు చెప్తే ఇది వద్దురా నాన్న ఇట్లా చేసుకోయంటే, ఆపు, నీకేం తెలుసు సోది, ఊరక వాగుతావు, తిని కూర్చో, ఏంది నీకు, నీ బోడి పెత్తనం ఏంది, ఏం చేసావు, నువ్వు ఏం సాధించావు, నోరుమై. అరే నేనేం సాధించలేదు, అనుభవం వచ్చింది నాకు. నువ్వు దెబ్బతిని అదే టైపులో నేను వెళ్ళినట్టే వెళ్తున్నావురా, నువ్వు దెబ్బతింటావు, వద్దురా అంటే ఒకడు వినడు. ఒక్కొక్క అమ్మాయి ఎందు, ఏంటి మమ్మీ నువ్వు సోది, ఆపు మమ్మీ, నోర్మై, డోంట్ టాక్ రబీష్. ఎవరు రబీష్ అవుతారమ్మా? నువ్వేవుతారా తల్లి? అమ్మరా నీకు జన్మనిచ్చిన తల్లి అమ్మా, నీ మంచి కోరేది వినాలమ్మా, లేకపోతే నువ్వు అవుతావమ్మా చెత్త, తేడా పడతావు. బిడ్డలారా, మీరు చిన్నలైనా పెద్దలైనా నాన్న నేర్చుకోవటం మానేయకండి నాన్న. ఎంతగా నువ్వు శిష్యుడి మనసు, శిష్యురాలి మనసు కలిగి ఉంటావో, నేర్చుకునే హృదయం కలిగి ఉంటావో, ఇంటా బయట వర్ధిల్లుతావమ్మా, నువ్వు వర్ధిల్లుతావు నాన్న.